అందరికీ నమస్కారం అండి. గోంగూర పప్పు చేసుకున్నాము. అన్నంలోకి, సంగట్లోకి, చపాతీకి, జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్రాసెస్కి వెళ్దాం. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అండి. మీకు టైం ఉంటే 1 అవర్ అలా నానబెట్టుకుని కడిగేసి మంచినీళ్ళు నానబెట్టుకుంటే మంచిగా నానుతుందండి, గ్యాస్ ఉండదు. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. బాగా కడిగేసి వడేసుకుని ఉంచుకోవాలండి. బాగా ఇసుకుంటుంది, బాగా కడగాలి. ఒక 3-4 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఒక పెద్ద టమాటో ముక్కలండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానని. కొద్దిగా ఉప్పు వేసుకుని అంతే అండి. కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకుందాము. హైలో 1, సిమ్లో 2. చూడండి మెత్తగా అయ్యింది కదా. ఒకసారి కొంచెం వేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపుకి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొన్ని వెల్లుల్లిపాయలు బాగా దంచుకుని వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. కరివేపాకు బాగా వేగాక ఒక చిన్న మీడియం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి. బాగా వేగాక కొద్దిగా ఇంగు వేసుకుని పప్పు వేసేసుకుందాము. మీకు గట్టిగా కావాలంటే నీళ్ళు పోసుకోకుండా అట్లనే పెట్టుకోండి. నేను కొంచెం కుక్కర్లో నీళ్ళు పోసుకొని వేసుకుంటున్నాను. నాకు మరీ గట్టిగా ఇష్టం ఉండదు. అంతే అండి. బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు పడితే వేసుకోండి. నాకు పట్టింది, కొంచెం వేసాను. ముందే వేసేస్తే ఎక్కువైపోతుందండి, ముందు వేయొద్దు. ఓకే అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండి. థ్యాంక్ యూ అండి.